రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. రైల్వే బడ్జెట్లో 1700 కోట్లు కేటాయించామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కలిసి ఈ నెల 8న ప్రారంభిస్తామన్నారు దత్తాత్రేయ. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలతో కలిసి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్, మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డితో రాష్ట్రానికి కేటాయించిన నిధులపై చర్చించారు. కొత్త రైల్వే లైన్లకు మోడీ సర్కార్ ప్రాధాన్యమిచ్చిందన్నారు దత్తాత్రేయ. రాష్ట్రానికి 1729 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందన్నారు. దీంతో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 8న రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో కలిసి సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సౌత్ సెంట్రల్ రైల్వేకి నిధులు కేటాయించింది అనే దాని మీద తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు 1729 కోట్ల రూపాయలు ఒక కొత్త ఏరియాకు మెదక్ జిల్లాకు రైల్వే లైన్ కనెక్ట్ కావడం ఇది చాలా శుభపరిణామం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు 100 కోట్లు, మెట్రో రైలు పనులకు 836 కోట్లు కేటాయించిందన్నారు దత్తాత్రేయ. మిగతా నిధులు రాష్ట్రం నుంచి కేటాయించి పనులు పూర్తి చేయాలన్నారు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు మనకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. దీంట్లో మొట్టమొదటి ఏదైతే మనకు ఉన్నటువంటి ఫలక్నామా ఉమ్దానగర్ ఈ పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ మెట్రో రైల్ దానికి అంకురార్పణ చేసిన కానీ దురదృష్టవశాత్తున అది ఇప్పటి వరకు కూడా ఇంకా నత్తరాజకరం అవ్వడం చాలా బాధాకరం. నాగోల నుంచి మెట్టుగూడ అలాగే వేదంపేట వరకు 18 కిలోమీటర్స్ ఇది పూర్తి అయిపోతుంది. మియాపూర్ నుంచి సంజయ్ నగర్ వరకు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను శాలువతో సత్కరించి అభినందించారు దత్తాత్రేయ.